ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ఇంకా మోసం చేసేందుకే చూస్తుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నెల 24న రైతులు చేపడుతున్న ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నట్లు ఎంపీ తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అందరి దేవుళ్లపై ఒట్టేసి హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని, కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మమా అనిపించాలని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని రొటేషన్ చక్రవర్తి అని అరవింద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేమి వాగ్దానం చేసింది అందరికి తెలిసిన విషయమే. అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలని మేము పదే పదే చెప్పినాము. అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ తెలుసు. తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసింది. ప్రజలని, ప్రత్యేకంగా రైతుల్ని, మహిళల్ని మోసం చేసింది. యువతను కూడా మోసం చేసింది. ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసింది. ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో, మన జిల్లాలో 2,55,000 రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 83,000 అంటే 30% రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే 2 లక్షలు ఇస్తారట. వాళ్ళు కట్టరా మీకెందుకు? నువ్వు 2 లక్షలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా, అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తారా? రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అటు తీసుడు ఇటు అందించుడు తెలుసా రేవంత్కి అలవాటే కదా. ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్, రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇట్లా మా గంగా నాటు రొటేషన్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్. సో ఈ రకంగా రైతుల్ని మభ్యపెట్టడము, మహిళల్ని మభ్యపెట్టడము, వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు? ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద. అప్పుడు మోసం చేసిండని కేసీఆర్ 10 సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్ కే అడ్డపడు. రుణమాఫీ చేసేది ఉంది. నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రభుత్వంలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, బ్యాంకులో పిలిచిండు, మాట్లాడాడు, అకౌంట్లు తెప్పించిండు, టోటల్ ఒక చెక్ ఇచ్చిండు, రుణాలను మాఫీ. ఈ రచ్చంతా ఎందుకే? అందరినీ మోసం చేసుడు కాకపోతే మోసం చేసే ధోరణి, అబద్ధాలు చెప్పిండ్రు. ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బాగా గమనించాలా. కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయాడు. ఆ చిప్ప కూడా అన్ని మొక్కలే ఉన్నాయంట. రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున, ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు, సంఘీభావం. ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది.
ఈ షరతులు ఏంటి? మేనిఫెస్టోలో షరతులు పెట్టేది కదా. కేసీఆర్కి మీకు తేడా ఏమున్నది? ఏం తేడా ఉన్నది? అబద్ధాలు చెప్పుడు తప్ప. ఇప్పటికన్నా బ్యాంకులు తెలుసుకోండి, టోటల్ అమౌంట్ తెచ్చుకోండి. అయినా తెలుసు టోటల్ అమౌంట్ 40,000 కోట్లు, 42,000 కోట్లు ఇల్లు ఇచ్చింది 7,000 కోట్ల 17 రాష్ట్రంలో 7,000 కోట్లు. 42 7 ఎక్కడ? సరే, ఎంత వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్చువల్స్ రుణాలు ఎంత ఉన్నాయో 2 లక్షల వరకు బ్యాంకులు అడిగితే తీసుకొచ్చి ఇస్తారు. బ్యాంకులు చెక్లు ఇచ్చేది. ఇంత రచ్చేందుకే? ఇంతకుముందు ప్రభుత్వం చేసినాయి కదా. కేసీఆర్ దొంగ, దగుల్బాజీ. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంతా ఇంత కాదు. ఒక్కరు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ లో లోన్లు ఇచ్చిండు రైతులకి. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు. అప్ టు 5 lakhs ఆ రోజులలో ఇచ్చిండు. మంచి పవర్ సరఫరా చేసిండు. 3 phase గ్రౌండ్ వాటర్ పెంచిండు. 3 ఏళ్లలో 9,000 కోట్ల ఆదాయం 35,000 కోట్లకు పెరిగింది గుజరాత్ కి. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిండు. నియత లేదు, మను లేదు, కమిషన్లు, ఎప్పుడు జేబులు నింపుకున్నాడు. మళ్ళా మోసపోవద్దని నేను ప్రజానికి